పరమ తండ్రి అయిన దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మానవ పాప ప్రాయశ్చిత్తం చేయడానికి, మనకు రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకానికి అవతరించిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరివచ్చిన సంఘమంతటికీ ప్రత్యేకమైన శుభములతో కూడిన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. విశేషముగా సంఘ కాపరి అయిన ప్రియ తల్లి దైవ సేవకురాలు రెవరెండ్ దీన ప్రకాశమ్మ గారికి, ఆ రీతిగా సంఘ కాపరి అయిన అభిషక్తులైన దైవజనులు రెవరెండ్ శామ్ గారికి, ఆ రీతిగా కృపమ్మకు నేను ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినం ఈ ఏర్పాటులో ఫాదర్స్ డే. సో తండ్రులుగా దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రియులందరికీ పేరు పేరున నేను ప్రత్యేకమైన శుభములతో కూడిన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రులు అన్నప్పుడు దాంట్లో తాతలు ఉన్నారు కదా, మామలు ఉన్నారు, ఏమండి, ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. తండ్రులు అనేది బిగినింగ్ ప్రమోషన్ ఓన్లీ, తర్వాత ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. వారందరికి కూడా, పెద్దవాళ్ళైన ప్రియులందరికీ కూడా వందనాలు. వీరు తండ్రులు అనే ఏమంటాం బిరుదు పొందుకోవాలంటే తల్లి కావాలి కదండి. కనుక స్త్రీలను బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే హీ ప్రక్కన షీ ఇది చెబుతూ ఉంటాం పురుషుల గురించి, స్త్రీల గురించి. సరే, ఏదేమైనప్పటికీ ఈ కలయిక చాలా విశిష్టమైనది. ఏక శరీరమై ఉన్న తల్లిదండ్రులు, దానికి శిరస్సై ఉన్న భర్త, ఆ భర్త ఈ శరీరం యొక్క సంబంధములో దేవుని యొక్క శాశ్వత కాల సంకల్పపు విస్తరణలో దేవుడు సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి వీరు తండ్రులు అనబడడానికి కారణమైన ఆ పిల్లలను కూడా నేను ప్రభు నామంలో అభినందిస్తూ ఉన్నాను. ఆ పిల్లలను బట్టే వీరు తండ్రి అనబడుతూ ఉన్నారు కదా, లేక తల్లి అనబడుతూ ఉన్నారు. కనుక ఏది ఏమైనప్పటికీ పరమ తండ్రి సంతానముగా ప్రభువులో మరి ఆత్మీయ రక్షణ అనుభవంలో ఉండి ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉన్న సంఘముగా సమకూడిన ప్రియులందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ సంఘమంతటికీ ప్రభు నామంలో నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నేటి ఆరాధన నడిపిస్తున్న పెద్దలు, మరి తండ్రి సమానులు ఇమాన్యుల్ అంకుల్ గారికి, ఇంకా పెద్దలుగా ఉన్న వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులైన మీతో ప్రభువారు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గతంలో చేసిన ప్రయాణాల కంటే ఈరోజు కొంచెం బాగా అనిపించింది నాకు. ఒకటి బాలనగర్ దగ్గర బ్రిడ్జ్ ఉన్నది, ఫ్లైఓవర్. ఇక్కడ కూడా వై జంక్షన్ దగ్గర ఏం ప్రాబ్లం లేదు, సింపుల్గా వచ్చేసింది. రోడ్ అంతా బాగా అయింది, దేవునికి మహిమ. ఇదివరకు సుమారు 2 hours, 1.5 hour నుండి 2 hours దాటుతూ ఉండేది. ఈరోజు సుమారు 1.5 గంట లోపే నేను ఇక్కడ ఉన్నా. దేవుడు మన పట్టణాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, మనము దేవుని వాక్యములో నుండి ఒక మాట చదువుకుందాం. నాతో పాటు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్న 2వ పత్రికను మనము తెరిచి పెట్టుకుందాం. 2వ పత్రికను తెరిచి పెట్టుకొని దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. అంతకంటే ముందు మరి ఒకసారి నా వ్యక్తిగతంగా విశ్వవాణి కుటుంబం అంతటి పక్షంగా కూడా మీకు నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి 31 నాటికి, అంటే ఫినాన్షియల్ ఇయర్లో దేవుని యొక్క సహాయము, మీ అందరి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి 91 మందిరాలు కట్టగలిగాం. 91 మందిరాలు
కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసు కదా, విశ్వవాణి ఎక్కడ కూడా ₹1 వ్యర్థం చేయదు, ₹1 కూడా వ్యర్థం చేయదు. నేను ఈ స్టేట్కు ఒక విధంగా CEO అని, నన్ను స్టేట్ కోఆర్డినేటర్ అని మా పెద్దలు బాధ్యత ఇచ్చారు. రాష్ట్ర బాధ్యత అంతా నిర్వర్తిస్తా. ఒక కిరాయి ఆటో ఎక్కి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంటే దేవుని సేవకులముగా పరిశుద్ధులు ఇచ్చే డబ్బును ₹1 కూడా వ్యర్థం చేయకుండా జాగ్రత్తగా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఖర్చు పెడుతున్నామని చెప్పడానికి ఈ మాట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము దేవుడు మరి బాప్తిస్మాల ద్వారా అనేక నశించున్న ఆత్మలను ప్రభు వారి యొద్దకు నడిపిస్తూ ఉన్నారు. ఒక 1 hour క్రితం కాశీలో 5 బాప్తిస్మాలు అయినాయి. ఇప్పుడు కాశీలో భోజ్పూరి పీపుల్ ప్రభువును అంగీకరించారు. వారికి 5గురికి ఈరోజు బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు అని అంటారు, కానీ కాశీలో ఉన్న వాళ్ళను కరుణామయుడైన యేసు దగ్గరికి నడిపించడానికి మరి మీ ప్రార్థన సహకారంతో విశ్వవాణి పరిచర్య చేస్తూ ఉన్నదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము 2 కొరింథీలో 6వ అధ్యాయాన్ని మనం తెరిచిపెట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ పాదముల యొద్దకు వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ఈ పరిశుద్ధ సంఘ సహవాసములో నాయన ఇంతవరకు ఆరాధన ద్వారా మీరు స్తుతి ఘనత మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో మీ వాక్య ప్రత్యక్షత కొరకై మీ పాదముల యొద్దకు వస్తున్నాం. మీ వైపు మేము చూస్తూ ఉన్నాం. వాక్యము మీది, మాట్లాడువారు మీరు. మీ దాసునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మాతో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు, గ్రహించగల హృదయం, గైకొనే మనస్సు ప్రసాదించువని స్తుతించి గణపరిచి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. సుమారు 16-18 వచనాలు కలిసి ఉన్నవి. అది పూర్తిగా చదువుకుందాం. చదువుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 16 నుండి ప్రారంభం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెయ్యెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి లేఖనాలను వ్రాస్తూ ఉన్నాడు. 2 పర్యాయాలు 2 పుస్తకాలుగా ఈ లేఖనాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కొరింథీ పట్టణము చాలా భయంకరమైన పట్టణం. అలాంటి పట్టణంలో 18 నెలలు ఆయన పరిచర్య చేసి, సుమారు 18 నెలలు అనగా 1.5 సంవత్సరం ఆయన పరిచర్య చేసి అక్కడ అనేక మందిని ప్రభు కొరకు ఆయన సంపాదించి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆ పట్టణంలో ఉన్నప్పుడే ఆయన మరి శ్రేష్టమైన విషయాలను వారికి తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. ఆయన ఇంకా ఎంత శ్రేష్టమైన మాట వీరికి తెలియజేస్తూ వచ్చాడు అంటే, మొదటి పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని
మరి దేవుణ్ణి తన జీవితం ద్వారా అతడు రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నట్లుగా, ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా మనము తెలియచేయగలుగుతూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మనం చదువుకున్న లేఖన భాగంలోనికి వచ్చినప్పుడు నేటి దినం యొక్క ప్రత్యేకతను అనుసరించి మనము చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు ఈ 18 క్రింది భాగములో, నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి ఒకరు మాట్లాడుతూ అన్నారు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పాడన్నా, మరి కుమారులు స్వాస్యం అన్నాడు, కుమార్తెల గురించి ఏం చెప్పలేదు. పురుషాధిక్యత దేవుని దగ్గర కూడా ఉంటుందా, జెండర్ డిఫరెంట్ ఉంటుందా, ఈ రీతిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని దగ్గర జెండర్ డిఫరెంట్ అనేది ఉండదు ప్రియులారా. యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనము నూతన పరచబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత ప్రభువులో మనము అందరము ఒకటి అయి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం పత్రికల్లో ఇంకా విస్తరించి ముందుకు వెళ్ళినప్పుడు మనం నూతన పరచబడిన నవీన స్వభావమును ధరించుకున్న తర్వాత దీనిలో సితియనుడు, దాసుడు, స్వతంత్రుడు, ఈ రీతిగా పౌలు గారు చెబుతూ ఉంటారు ప్రియులారా. ఒకవేళ ఆ మాటను మనం చూస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వ్రాయబడిన లేఖనం ఇలా ఉంటుంది. 11వ వచనం నుండి, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట సున్నతి పొందపోకుట అనే భేదము లేదు, పరదేశి అని, సితియనుడని, దాసుడని, స్వతంత్రుడని భేదము లేదు, పురుషులని స్త్రీలని భేదము లేదు. ప్రియులారా, క్రీస్తే సర్వాధికారి అయి ఈ ఏమంటాం సంఘం అనే శరీరముగా ఆయన మనల్ని తీర్చిదిద్ది ఉన్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ శిరస్సు ప్రభువు అయి ఉన్నాడు, ఈ శరీరము మనమై ఉన్నాం. దీంట్లో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? ఈ శరీరములో ఎలా చెప్తాం? చెప్పొచ్చు ఏమైనా? అలా ఉన్నదా? అలా ఏమి లేదు. కనుక ప్రభువారు అంటున్నాడు, నేను మిమ్మును చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని ఎవరు చెప్తున్నారు? సర్వశక్తి గల దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇదొక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. సృష్టికర్త అయిన దేవుడు మనలను తన సంతానముగా ప్రకటించడం అనేది నేను చూస్తూ ఉన్నాను. ఈ తండ్రి అయిన దేవుడు, తండ్రి అనే మాట పరిశుద్ధ గ్రంథములో ఎంత మట్టుకు ఉన్నది ఏంటి అని నేను చూస్తూ ఉన్నాను. సామాన్యంగా చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ నేను కొంత సేకరించాను. మీ అవగాహన కొరకై నేను ఈ విషయాలు కూడా మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ తండ్రి అనే మాట పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నప్పుడు సుమారు 660 సార్లు తండ్రి అనే మాట మనకు కనిపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నూతన నిబంధనలో చూస్తూ ఉన్నప్పుడు కూడా 311 సార్లు తండ్రుల గురించి ప్రస్తావన తీసుకురాబడుతూ ఉన్నది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను గమనించాను. అదేమిటంటే, తండ్రి అయిన దేవుని గురించి యేసు ప్రభు వారు 175 సార్లు ఆయన ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా మరి లేఖనాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నవి. ఇంకా మరి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, 70 సార్లు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి తన తండ్రిగా ఆయన మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లు, పిలుచుకున్నట్లు మనము దేవుని వాక్యంలో చూడగలం. అంత మాత్రమే కాకుండా ప్రభువారు తండ్రి అయిన దేవుడు మీకు తండ్రి అని మానవులను లేక తన యందు విశ్వాసం ఉంచిన వారికి 25 సార్లు ఆయన తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. మన తండ్రి అని 13 సార్లు దేవుని వాక్యములో వ్రాయబడి ఉండడం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ రీతిగా మనము మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయనను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, ఆయన తండ్రిగా మనకు
ఆయన యొక్క బాధ్యతలు నిర్వర్తించిన వారుగా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. నూతన నిబంధనలో చూసినట్లయితే శిష్యులైన వాళ్ళు ప్రభువారి యొద్దకు వచ్చి మాకు ప్రార్థన నేర్పించు అని చెబుతూ ఉన్నప్పుడు ఆయన నేర్పించిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, మా యేసు ప్రభు తండ్రి అని ఏం చెప్పలేదు. ఏమండి, పరలోకమందున్న మా తండ్రి అని జ్ఞాపకము చేయడము, నేర్పించడము మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. అయితే ఎవరు ఈ పరలోకపు తండ్రి అని మనం గమనించినట్లయితే ఈ అఖిలాండ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆయన. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరిని తండ్రి అంటాం? చూడండి, ఎవరైనా ఒక సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక వ్యక్తికి తండ్రి అయితే అతడు ఆ తండ్రి గురించి గొప్పగా చెప్పుకుంటాడు. ఒకటి. రెండవది, ప్రక్కనున్న వాళ్ళు కూడా చెప్తారు, ఈయన ఎవరో తెలుసా, ఫలాని వాండ్ల కుమారుడు, ఈయన ఎవరో తెలుసా, ఫలాని వాండ్ల తండ్రి అని ఇలా చెప్పడము సర్వసామాన్యమైన విషయమై ఉన్నది. అది సామాన్యమైన అతిశయోక్తి అయి ఉన్నది. కానీ ఉదయకాల సమయంలో మనము ఈరోజు పరమ తండ్రి అనే సృష్టికర్త అయిన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మనలను తన సంతానముగా చెబుతూ ఉండగా మనము ఆయనను తండ్రిగా ఏ రీతిగా గమనించగలుగుతూ ఉన్నాం ఒకసారి మనము ఆలోచన చేయాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ దేవుడు మన మధ్యలో ఉంటాను అని ఆయన యొక్క చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు 18లో క్రింది భాగం 6 అధ్యాయం 2 కొరింథీ, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు మన మధ్యలో ఉండడం అనేది అంటే చెప్పుకోవడానికి చాలా బాగుంది. కానీ దేవుని యొక్క ఉన్నతిని మనం ఆలోచన చేస్తే మీకు జ్ఞాపకం ఉన్నదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 అని సెరాపులు, కెరూపులు వాళ్ళందరూ అక్కడ ప్రతిగానములు చేస్తున్న స్థితిలో మొదట వారికి ఉన్న 6 రెక్కలలో 2 రెక్కలతోని వారు ముఖము కప్పుకున్నారు, అంటే డైరెక్ట్ చూడలేని స్థితి. రెండవది, వారి బాడీ అంతా కప్పుకున్నారు. ఆ తేజస్సు మన మీద పడితే అంత ఈజీ విషయం ఏమీ కాదు. మూడవది, వారు ఎగురుతూ ఉన్నారు, అంటే ఒక్క దగ్గర కాన్స్టెంట్గా ఉండడం లేదు. ఇక్కడ మీరు చూడండి, ఒక భూతద్దాన్ని తీసుకొని సూర్యుని ముందు ఇట్లా పెట్టి, ఈ దినాల్లో చేయడం లేదు కానీ చిన్నతనంలో చేస్తూ ఉండేవాళ్ళం, ఒక పేపర్ పెట్టి ఈ భూతద్దాన్ని ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క రేస్ ఈ పేపర్ మీద పడి ఇది కాలిపోవడం మనం చూస్తాం. ఒక్క సూర్యుని తేజస్సును ఇలా చూస్తేనే ఇది కాలిపోతూ ఉంటే, కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన తీక్షణమైన ఆ దేవాతి దేవుడు మన మధ్యలో ఉండడము అంటే జస్ట్ యు ఇమాజిన్. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకసారి మన పితరుడైన మోషే నిన్ను చూస్తా అంటే, వద్దురా బాబు చూడలేవు అంటాడు ఆయన. లేదు నేను చూస్తాను అంటే, సరేలే అని ఆయనను ముందు ఒక బండ సందులో ఆయనను ఉంచి, అంటే ఎటు కదలకుండా, ఒక గాలి వస్తే కొట్టుకపోకుండా అన్నట్లుగా మధ్యలో ఉంచి ఆయన సరే బాబు చూద్దులే అని చెప్పాడు. అయితే ఆయన దేన్ని చూశాడు అంటే, ఆయన వస్త్రం యొక్క వెనక ఈ భాగాన్ని చూశాడు, శ్రోతప్పి పడిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఎవరు అనేది మనకు గ్రహింపు రావాలి. మనం కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, ఏమంటాం, దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథంలో చూసినప్పుడు 2వ అధ్యాయం 11 వచనంలోనికి వచ్చినప్పుడు అనుకుంటాను, రాజు ఏదో ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పడం లేదు. అయితే ప్రశ్న పరిస్థితి ఏంటంటే, రాజుకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటో చెప్పకుండా రాజు అంటాడు, నాకేం కల వచ్చిందో మీరు చెప్పాలి, అండ్ దాని యొక్క భావం కూడా మీరు చెప్పాలి. ఎవరన్నా ప్రశ్న వేస్తే ఏదో రకంగా జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం తప్పో ఒప్పో చెబుతాం. నీ మదిలో అసలు ఏం ప్రశ్న ఉందో కూడా నాకు తెలియకుండా
ఆ ప్రశ్నను జవాబును చెప్పాలి అంటే ఇదే అసంభవం, అసాధారణమైన విషయం. అందుకే వాళ్ళు ఏమంటున్నారు 11వ వచనంలో, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. సాధారణమైంది కాదు, ఇది బహు అసాధారణమైనది. ఇక్కడ వచ్చిందా? ఇడొచ్చింది చూడండి. దేవతలకు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములో శరీరుల మధ్యలో ఉండవు కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఈ లేఖనాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాను? దేవుడు అనబడే వాళ్ళు, ఆ దేవతలు అనబడే వాళ్ళు, దైవం అనే వారు ఎవరైతే ఉన్నారో వారు మనుషుల మధ్యలో ఉండరు. వారు ఎక్కడో కొండలలోనో కోనల్లోనో ఉంటారు. కలర్ బట్టలు వేసుకొని చెప్పులు లేకుండా ఇన్ని రోజులు అక్కడికి నడుచుకుంటూ పోవడం ఏదో చేస్తూ ఉంటారు ఆ దర్శనం కొరకై. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ లోక సంబంధమైన విశ్వాసములో లేక ఇవన్నీ నమ్మకాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు అనేది వారి యొక్క తాత్పర్యం. కానీ మన దేవుడు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన వారి మధ్యలో నివసించి సంచరించే దేవుడై ఉన్నాడు. మన పితరులైన ఇశ్రాయేలీలు కనాను యాత్రలో ఉన్నప్పుడు మనకు తెలుసు, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారితో ఉండి వారిని నడిపించిన వాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రుల దినమని మనము ప్రభు సన్నిధిలో ఒక జ్ఞాపకాన్ని చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా, పరమ తండ్రి యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను, ఆధిక్యతను మనం ఒకసారి అర్థము చేసుకొని గమనించి గైకొని అనగా దానిని మననము చేసుకొనవలసిన వారమై ఉన్నాము అని ప్రభువును బట్టి నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను వారి మధ్యలో నివసించి సంచరించుదును ఆయన అంటూ ఉన్నాడు. నేను అక్కడిక్కడికి నడిచేవాడిని, చరించేవాడు మన దేవుడు. ఆయన ప్రప్రథమముగానే కదిలేవాడుగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండం 1:2 ఇలా వ్రాయబడుతుంది. 1వ వచనం నుండి మనం చూస్తే, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారం శూన్యముగా ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని వ్రాయబడుతూ ఉన్నది. అందుకే మన భారత వేదాంతములో దైవం గురించిన ప్రకటన ఇలా ఉంటుంది: ఇందుగలడందు లేడను సందేహము వలదు, సర్వాంతర్యామి అయిన దేవుడు సర్వ వ్యవస్థలలో ఏక సమయములో ఉండగలవాడు అనే తాత్పర్యాన్ని మనకిస్తూ ఉన్నది. సర్వ వ్యవస్థల్లో, సర్వ స్థలములలో ఆయన ఏక స్థలములో ఉండగలిగిన వాడై ఉన్నాడు. అందుకే 139లో కూడా భక్తుడు ఇలా చెబుతూ ఉన్నాడు. 139 కీర్తనలోనికి వచ్చినప్పుడు, నేను వేకువ రెక్కలు కట్టుకొని, అంటే నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నేను వేకువ రెక్కలు కట్టుకొని, చెప్పండి, ఎక్కడికి పోయినా? ఆకాశములకు పోయినా. చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఇక్కడ శామన్న కూర్చొని ఉన్నాడు. ఒక వ్యక్తి అనుకుందాం, ఒక చీమ, ఒక ఏదన్నా కావచ్చు, ఈయన నుండి తప్పించుకోవడానికి అలా తిరిగి ఆ కుర్చీ కిందికి పోయి కూర్చున్నది అనుకోండి. కుర్చీ మీద ఎవరున్నారు? ఎవరిని తప్పించుకోవాలనుకుంటున్నావు నువ్వు? ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, 66 యెషయా గ్రంథం 1వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. సో ఇప్పుడు నేను వేకువ రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరినను, ఆయన సింహాసనం అది, దాని కిందకి, ఆయన క్రిందికి, ఆయన కాళ్ళ దగ్గరికే నేను వెళ్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ రీతిగా ఇంకా అంటాడు, ఇంకేదో నీళ్ళ అడుగులోనికి పోయినాను. చూసారా? ఇంకా ఏమంటాడు? వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ కూడా నీ చేయి ఉన్నది. కుర్చీలో కూర్చున్న ఆయన కిందికి చేయి పెట్టి అక్కడ ఉన్నది ఏదైనా తీసుకోవడం పెద్ద కష్టమా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన దేవుని యొక్క విశిష్టత ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం, గొప్పతనం మనం గమనించగలుగుతున్నాం. ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠము, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొనిన మహామహుడైన దేవుడు. ప్రియమైన వార్లారా, కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు, ఇంత మహామహుడైన, ఇంత మరి అతిరథ మహారథుడైన దేవుడు
మన మధ్యలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్న పిల్లల్ని అడగండి, మొట్టమొదటిది ఒక కంప్యూటరు అమెరికాలో ఉండేది కదా. ఆ దినాల్లో దాని గురించి బాగా చెప్తారు. ఫస్ట్ కంప్యూటర్ అని ఒకవేళ సిస్టమ్స్లో కొడితే కూడా ఒక పెద్ద రూమ్ అనే కంటే హాల్ లాగా ఉన్నది. అంత పెద్ద హాల్లో ఆ కంప్యూటర్ను పెట్టారు ఆ దినాల్లో ప్రియులారా. దానికి నేను అనుకుంటా ఈ హాల్లో లేకపోతే ఈ చర్చ్ అంత పెద్ద హాల్లో ఆ కంప్యూటర్ని పెట్టారు ఫస్ట్. తర్వాత మనం చూస్తే ఈరోజు మనము గమనించినట్లయితే ఈ కంప్యూటరు ఏమండి ఇందులోనికి వచ్చేసింది కదా, ఇందులోనికి వచ్చేసింది. అంత మాత్రమే కాకుండా ఒకవేళ 1000 పేపర్ల ఏమంటారు రాతను మనం ఎంతలో పెట్టవచ్చు చెప్పండి, ఎంతలో పెట్టచ్చు కదా. చిన్న ఏమంటాం దాన్ని, మెమరీ కార్డ్ ఆర్ వాట్ ఎవర్, దాన్ని ఇందులో పెట్టేస్తే మొత్తం డాటా అంతా తీసుకొచ్చి అందులో పెట్టవచ్చు. దీంట్లో ఉన్నదాన్ని కనుక తీసి మనం పేపర్లో ప్రింట్ చేస్తే ఎన్ని పేపర్లు కావాలి కదా, ఎన్ని వందల పేపర్లు కావాలి, 1000 పేపర్లు కావాలి. ఉదాహరణగా నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు ఆయన మన మధ్యలోనికి వచ్చాడంటే తనను తాను ఎంతగా తగ్గించుకొని వచ్చాడు ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 4, 5, 6, 7 వచనాలు మనం చూస్తే ఆయన దేవునితో కూడా సమముగా ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ ఆకారమందు మనిషిగా కనబడి మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అన్నీ వదిలిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పిస్తూ ఉన్నది. మనిషిగా ఆయన వచ్చాడు ప్రియమైన దేవుని వారలారా. అంత మాత్రమే కాదు, ఆయన రావడమే కాదు, సిలువలో బలియాగమయ్యాడు, అవడమే కాదు, ఆయన మరణించాడు, మానవాళికి నీకు నాకు ఆయన రక్షణను అనుగ్రహించాడు. మరియు ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమైపోయాడు. పోతూ మనల్ని ఏమి వదిలిపెట్టి పోలేదు. ఆయన అంటాడు, మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను, మీ హృదయములు కలవరపడనీయకుడి, మీకు నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాను. అంత పెద్ద హాల్లో ఉన్న కంప్యూటరు ఏ రీతిగా అయితే చిన్న కార్డు స్థాయికి వచ్చి దీంట్లో ఫిక్స్ అవడం ద్వారా, ఆ చిన్న యాప్ ద్వారా మనమంతా ఆ ఫంక్షనింగ్ ఎలా చేస్తున్నామో సిస్టమ్ను, ఆ రీతిగా ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ మహామహుడైన దేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకంలోనికి రావడమే కాదు, కానీ పరిశుద్ధాత్మునిగా మన మధ్యలో ఆత్మస్వరూపి అయిన దేవునిగా ఆయన మన హృదయంలోనికి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని ఆ దినాల్లో ఎంత గొప్పగా ఉంటుండే ఆ పాట. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మన మధ్యలో మనలో నివసించేవాడుగా ఉన్నాడు. ఈరోజు సంఘముగా సమకూడిన మనము మనలో ఉన్నాడా, మన బయట ఉన్నాడా ఒకసారి మనం ఆలోచన చేస్తే కూడా మంచిది. పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఇలా చెబుతూ ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి చూస్తే లవదోకియా అనే ఒక సంఘం కనిపిస్తూ ఉన్నది. ఆ సంఘము నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు అని హెచ్చరిక చేస్తూ 20వ వచనంలోనికి వచ్చినప్పుడు అంటాడు, నేను ఇప్పుడే తలుపు యొద్ద, ఇగో ఇక్కడ ఉన్న మంచిగా చదవండి, ఇదిగో నేను ఇప్పుడే తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయును. ఎంత ఇంటిమసి దేవుడు తన ప్రజలతోని తీసుకొని వస్తూ ఉన్నాడు. తండ్రి అంటే నేను అక్కడుంటాను, మీరు ఇక్కడ ఉండండి, ఏమైనా కావాలంటే చెప్పండి, పడేస్తా, మీరు తినండి అనేవాడు కాదు. మనతో మన మధ్యలో తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆశ కలిగి ఉంటారు. ఆఫీస్ ఎప్పుడైపోద్దా, ఉద్యోగం ఎప్పుడైపోద్దా, టైం ఎప్పుడైద్దా, ఎప్పుడు పరిగెత్తాలా ఇంటికి, పిల్లలతో టైం ఎప్పుడు స్పెండ్ చేయాలి, సరి అయిన తండ్రులు అలానే ఆలోచన చేస్తారు. నేను ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన పరమ తండ్రి మనతోనే. నేనేమంటాను అంటే, మనం లేకపోతే ఆయన లేడు. అంటే మనం లేకపోతే ఆయన ప్రణాళిక అంతా ఏమంటారు, ఆయన ప్రణాళిక అంతా శూన్యమైపోతుంది. ఆయన ప్రణాళిక ప్రియులారా, ఈ భూమి,
ఈ యూనివర్స్, ఈ పాలపుంత, లేకపోతే ఈ ప్లానెట్స్, ఇవి కాదు. ఆయన ప్రణాళిక జస్ట్ నీవు మాత్రమే. నీ గురించే ఈ భూమి, ఈ అట్మాస్ఫియర్, ఈ వాతావరణం, ఈ పరిస్థితులు, ఈ జలచరాలు, ఇవన్నీ కూడా నీ కోసం. ఆమెన్ చెప్దామా? ఇవన్నీ కూడా నీ కోసం. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చదివితే, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత యేసు ప్రభువులో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అక్కడ వ్రాస్తాడు. చూసారా? జగత్తు పునాది వేయబడక ముందే, ఈ సృష్టిని ఆయన ఆరంభించక ముందే నిన్ను ప్రణాళిక చేశాడు, నన్ను ప్రణాళిక చేశాడు. హల్లెలూయా! నిన్ను నన్ను ప్రణాళిక చేశాడు. అందుకే మనం పత్రికల్లోనికి వెళ్ళి చూసినప్పుడు ఆయన చెప్పే ఒక ప్రాముఖ్యమైన సత్యం, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17 వచనం నుండి ఇలా వ్రాయబడుతూ ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17 వచనం నుండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. 18 చదువుదాం, అందరం చదువుదాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఇప్పుడు కుమారునికో కూతురుకో తండ్రి ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు. ఏమండి? ఓ స్థలం, ఇక్కడ ఇల్లు కట్టాలనుకున్నాడు. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కూతురు వచ్చి మొదట నివసిస్తుందా, ఇటుకలు వస్తాయా? కూతురు వస్తుందా, సిమెంట్ వస్తుందా? ఏమండి? మొదట వచ్చేవేంటి? ఇసుక, ఇటుక, సిమెంటు, గుణపం, పార, సంథింగ్ వాటర్, పనివాండ్లు, ఇదంతా వచ్చి అది కట్టడం చేయడం అంతా అయిన తర్వాత దానికి ఒక ముహూర్తం చూసుకొని, ఏమండి ఫలానా రోజు అని ఇక్కడ అనుకున్న తర్వాత కూడా ఈరోజు మంచిదేనా చెడ్డదేనా, తుమ్మేదా, శనివారమా మంగళవారం అన్నీ చూసుకొని దాని ఓపెనింగ్ పెట్టుకుంటారు. ఆ రోజు ఒక పేపర్, తండ్రి రిజిస్టర్ చేసిన పేపర్ అన్నీ తీసుకొని ఆ కూతురు బర్త్డేనో ఏదో కొడుకు బర్త్డేనో ఎవరికి ప్రజెంట్ చేయాలనుకుంటుండో వాళ్ళను తీసుకొని వచ్చి ఒక అట్టహాసంగా, ఒక సంబరంగా ఈ పేపర్స్ ఇవన్నీ ఇచ్చి దీనికి ఇది నీ సొంతము అని చెబుతాడు. హల్లెలూయా చెబుదామా? చూసారా? ఈరోజు ఈ భూమి మీద ఉన్న అన్నిటినీ తన ప్రియకుమారుడైన యేసు ప్రభువులో నీ కొరకు దేవుడు, నా కొరకు దేవుడు, ఆ పరమ తండ్రి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! మాకేమి లేదండి, మేము అదండి ఇదండి, మనల్ని మనం కించపరచుకోవడంలో మనము డబల్ త్రిబుల్ పిహెచ్డీలు చేస్తామండి. చాలాసార్లు మనల్ని మనము తక్కువగా చేస్తాం. నా ముఖంలే, నా బ్రతుకులే ఇలా ఉందిలే, అలా ఉంది, నాకు ఆ శబ్దానికి కూడా ఇష్టమైతే లేదు ఇలాంటి మాటలు మనుషులం అంటే. ఆ శబ్దంలో కొట్టుకుపోవాలని, నాకు చావు వస్తే బాగుండు, నా అది అయితే బాగుండు, ఇది అయితే బాగుండు. నీ గురించి దేవుని యొక్క ప్రణాళిక, పరమ తండ్రి యొక్క ప్రణాళిక అంతా ఏమంటారు, ఉన్నతంగా ఉంటే నీవెప్పుడు కూడా ఏదో జరిగిపోయిన సంగతిని లేకపోతే ఇమాజినేషన్లో ఫ్యూచర్ను నువ్వు ఏమంటారు ఊహించుకొని నీకు నువ్వే డిస్కరేజ్ అయిపోతూ ఉంటావు, నీకు నువ్వే కృంగిపోతూ ఉంటావు. కానీ నీ ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నది. 1 గంట అయిందా? కాలేదా? 1 గంటకు వర్షం వస్తుందని నాకు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు చూశాను నేను. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా, పరమ తండ్రి నీ ఎడల కలిగి ఉన్న ఆ శాశ్వత కాల ప్రణాళిక ఎంత గొప్పది. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, అక్కడికి తీసుకుపోయి కూర్చోబెట్టి ఇల్లు కడతారా, అన్నీ అయిన తర్వాత ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తారా? ఏంటి, సింపుల్ కదా, మనకు అర్థమైపోయింది. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమస్తాన్ని నీ కొరకై దేవుడు ప్రణాళిక చేశాడు. ఎందుకంటే ఆయన నిన్ను కన్నాడు గనుక, ఆయన నిన్ను కన్నాడు గనుక. అందుకే ఆయనను మనం తండ్రి అని పిలవడానికి అబ్బా
తండ్రి అని పిలవడానికి దేవుడు మనకు మరి ఒక ప్రివిలేజ్ ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ దైనందిన జీవితంలో కూడా ఆయన నిన్ను ఎప్పుడూ భద్రపరిచి కాపాడి సంరక్షించే వాడుగానే ఉన్నట్లు మరి దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ తండ్రి ఏ రీతిగా మన ఎడల తన బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నాడో మనం గమనించగలుగుతాం. 46 యెషయా గ్రంథం 3 వచనం నుండి ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నది. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టు వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. తల్లి ఒడిలో ఉన్నప్పటికీ ఎత్తుకున్నది ఎవరట? ఆయనే ఎత్తుకున్నాడట. మనం అనుకుంటాం, తల్లులం కూడా మనం అంటాం కదా, నేను పెంచి పెద్ద చేస్తే వాడు ఇంత అయ్యాడు అని ఏదన్నా సందర్భం వస్తే నిష్ఠూరాలు పలుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మన చేతులను బలపరిస్తేనే ఆ బిడ్డలను మనం పెంచాం. ఆయన మనల్ని బ్రతికి ఉంచితేనే వారి ఆలన పాలన చూడడానికి దేవుడు మనకు అవకాశము అనుగ్రహించాడు. అల్టిమేట్గా ఇక్కడ మనం చూస్తే ఈ పరమ తండ్రి ఆయన అంటూ ఉన్నాడు, ప్రియమైన వారులారా, నేను చంకబెట్టుకొనిన వారులారా, నేను ఎత్తుకొన్న వారులారా, నేను ఎత్తుకొనుచు రక్షింపబడిన వారులారా. ఎంత గొప్ప సంగతి! నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పిల్లలను మనం ఏ వయసు వరకు ఎత్తుకుంటామండి? ఏ వయసు? సామాన్య ఎత్తుకుంటాడా? సామాన్యనే ఎత్తుకుంటాడు వాడు, ఇంతున్నాడు. ఏదో హైబ్రిడ్ మొక్కలు అంటారు చూసారా, త్వరగా పెరుగుతూ ఉంటాయి. మరి మనము అంటే మా వయసు వరకు పెరగలేదు అంత స్పీడ్గా, కానీ ఇప్పుడు మన పిల్లలు మాత్రం చాలా ఫాస్ట్ గ్రోత్. నిన్న ఒక బాబుకు గాబ్రియల్ గంటా గారు తెలుసు కదా, వాళ్ళ బాబుది బర్త్డే. వాని బర్త్డేకు ఏదన్నా ఒక ఫోటో వెతుకుతుంటే 4 సంవత్సరాల క్రితం ఇంతే ఉన్నాడు, ఇప్పుడు చూస్తేనే వాడు ఇంత ఉన్నాడు. ఇంత సైజు ఫోటో దొరుకుతలేదు నాకు. ఏమండి, చాలా ఫాస్ట్ గ్రోత్. డాడీనే ఎత్తుకునే స్థితిలో ఉన్నారు పిల్లలు ఇప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ముదిమి వచ్చు వరకు ఆయన ఎత్తుకుంటాడట. చూసారా, ముదిమి వచ్చు వరకు ఆయన ఎత్తుకుంటాడట. కొంచెం ఏదన్నా తేడా వచ్చిందనుకోండి, ఒంటరితనం వస్తే నా భవిష్యత్తు ఏంటో, నన్ను ఎవరు చూస్తారో, నేను అది ఇది, చాలాసార్లు వి యూస్ టు థింక్ లైక్ దట్. కానీ ఇక్కడ అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుడు ఒక ట్విస్ట్ పెట్టాడు, తల వెంట్రుకలు నెరయి వరకు అంటాడు. సరే, మనం తల వెంట్రుకలు నిర్వహిస్తామో బట్ ద బిగినింగ్ ఆయనకు తెలుసు. ఏమండి, సరదాగా కలర్ వేసుకుంటే అదేం తప్పు, నేరం, ఘోరం కాదు, వేసుకోవచ్చు. కానీ అంటే మన యొక్క అంతరంగ స్థితి ఆయనకు తెలుసు. అందుకే బైబిల్ చెప్తుంది, మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తారు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అంతరంగాన్ని చూస్తారు. ఒకరు పైకి నవ్వుతూ ఉంటారు, కానీ హృదయంలో వారు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపును చూసి ఆ ఏడుపును నవ్వుగా మార్చే ప్రక్రియ చేసేవాడు. కనుక ఎవరు కూడా దిగులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే తల్లి అయినా లోక సంబంధమైన పరిస్థితులు మనుషులైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని మాట ఇస్తూ ఉన్నాడు. మాట ఇచ్చి తప్పడానికి నేమి నరుడు కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆకాశం భూమి గతిస్తుంది, కానీ ఆయన చెప్పిన ఈ మాటలో సున్నా అయినను పొల్లు అయినను తప్పదని సర్వశక్తిమంతుడైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈయన మన ఎడల చేయడానికి ఏంటి, ఆయనకున్న ఉద్దేశం ఏంటి, ఆయన అంటే ఏ కారణం చేత దీన్ని చేస్తూ ఉన్నాడు? ఒక మాట చెప్పాలి అంటే 3:16 అంటే మనందరికీ తెలుసు, యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నేను ఒకసారి డిఫరెంట్ లవ్స్, విభిన్నమైన
బైబిల్ నందలి విభిన్నమైన ప్రేమలు అని ఒక సబ్జెక్ట్ నేను ధ్యానం చేస్తున్నా, టీచింగ్ చేసి ఉంటే దానికోసం పరిశుద్ధ గ్రంథం అంతా నేను అవలోకనం చేస్తూ వచ్చాను. మానవులు, భార్య భర్త. ఏమండి, ఫస్ట్ భార్య భర్త ప్రేమ ఇలా ప్రారంభమవుతుంది. నా ఎముక నా మాంసం, ఇది నాలో నుండి తీయబడినది కనుక నారి అనబడును, నాది అనబడును, ఇంకేదైనా అనబడును. ఓకే, రైట్. పాపము ప్రవేశించింది, అవిధేయత వచ్చింది. అవిధేయత తర్వాత పండు తినడం, ఇదంతా అవిధేయత. అక్కడ పండు తిన్నరా, టీ తాగినలా, ఇంకోటి కాదు. అక్కడ అవిధేయత. వద్దు అన్నదాన్ని, విధేయత అంటే చెప్పినట్లుగా చేయడం, అవిధేయత అంటే వద్దు అన్నదాన్ని చేయడం, అంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మంచిది. ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించి పాపి అయిన తర్వాత మనము మానవ సంబంధాలను చూస్తూ వస్తే, నీవిచ్చిన ఈ స్త్రీ చేయబట్టి కానీ లేకపోతే నేను చాలా మంచివాడిని అంటాడు. మీరు ఆలోచన చేయండి. బుద్ధి ఉండాలి వాడికి, అనేవాడికి. పండు తెంపింది ఎవరండి? ప్రభు అడుగుతుంది ఎవరిని? అవ్వా ఎక్కడా అనుకుంటూ వచ్చిండా, ఆదామ ఎక్కడా అనుకుంటూ వచ్చిండా? చాలాసార్లు కుటుంబ పరిస్థితులు తారుమారు అవడానికి ఇంటి యజమానుడు కారణమని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యజమానుడు అంటే కావలివాడు. అర్థమైందా? ఇంటికి కావలివాడై ఉన్నాడు. మన తండ్రి అయిన అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయంలో ఎండవేళ ఇంటి ద్వారము దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. మనము ద్వారపాలకులం, పురుషులంగా. ఏదో డబ్బులు ఇచ్చేసాం, వసతులు ఇచ్చేసాం, ఇన్సూరెన్సులు ఇచ్చేసాం, ఇంకా నా ఇష్టం ఉన్నట్టు నేను తిరుగుతాం, మీ ఇష్టం ఉన్నట్టు మీరు తిరగండి కాదు. ఎప్పటికీ ఇంటికి మనము ఏమంటాం, కావలి వారం అనే సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక్కటి. రెండవది, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ కావలి వారిగా మనము చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన అంటూ ఉన్నాడు వెంటనే, నీవిచ్చిన ఈ స్త్రీ చేయబట్టి కానీ లేకపోతే నేను చాలా మంచోడిని అంటాడు. ఏమండి, సరే అమ్మ ఏమైంది నీవు చెప్పు అంటే ఆమె ఇంకొకరి మీద తోసేస్తుంది. ఆమె ఇంకొకరి మీద త్రోసేస్తుంది. అరే, నాకు అంటే బాధ అనిపించేది ఏంటంటే, అవును నువ్వు చెప్పినవు కానీ ఏదో బుద్ధి లేక తినేసినావు నువ్వు మాట అంటే ఎట్లుండేదో పరిస్థితి. అనకుండా ఇలా తోసేస్తే ఆఖరికి పాపం అంతా యేసు ప్రభు తన ఏమంటారు భుజం మీద మోసుకుంటూ పోయి సిలువలో దాన్ని భరించాల్సి వచ్చింది. చిన్న విషయం, ఐఎమ్ సారీ, నాది పొరపాటు అయింది, ఒక్క మాట అంటే ఎంత బాగుండేదో. సింపుల్గా మనం చూస్తాం, భార్యాభర్తల ప్రేమ ఆదాము అవ్వ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. భార్యను బజార్లో పెడుతున్నాడు, వీడు పెళ్లి చేసుకుంటాడు, వ్యాధి అందు ఆరోగ్యమందు ప్రేమించి సంరక్షించి టకై నీ భార్య నా భార్యనుగా చేసుకుంటున్నాను, మరణము మనల్ని ఎడబాయి వరకు నువ్వే నా భార్యవు నేనే నీ భర్తను, దుఃఖము బాధ వేదన అంటాడు. అనారోగ్యం రాగానే అత్తగారింటికి ఫోన్, అనారోగ్యం రాగానే అత్తగారు మీ అమ్మాయి బాగలేదు తీసుకుపోండి, పోయినప్పటి నుండి ఇంకా బాగాలేదా తీసుకురండి. ఇక్కడ నాకు బట్టలు ఉతుకుడు కష్టమవుతుంది, వంట చేయడం కష్టమవుతుంది, లేకపోతే భార్య అంటే వంటలు చేయడం బట్టలు ఉతుకోవడం పని మనిషా? జీవం అనే కృపావరములో పాలిభాగస్తురాలని బైబిల్ చెప్తూ ఉంటే ఈ చేసిన ప్రమాణాలన్నీ గాలి కొదిలేసి వెంటనే ఏమంటారు నిష్ఠూరాలు చేస్తూ ఉంటారు. భార్య నుంచి ఏదైనా సమస్య వచ్చిందా వెంటనే చెప్తారు మీ అమ్మాయి ఇట్లా. నేనేమంటానంటే, నీవు భర్తవైనప్పుడు నీ కుటుంబ వ్యవహారము నువ్వు చూసుకోవాలి. చాతగాని వాడు మీ అమ్మాయి ఇట్లా, మీ చెల్లె ఇట్లా, మీ అక్క అట్లా, తల్లిదండ్రులకు ఇంకొకరికి తన భార్య గురించి లేక తన భర్త గురించి తన అత్తమామల గురించి. ఇంగ్లీషులనేమో ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా, చట్ట ప్రకారము ఏమయ్యారు? ఫాదర్ ఇన్ లా, చట్ట ప్రకారం ఆయన నీ తండ్రి. నీవు నీ తండ్రి గురించే చెడుగా చెప్తావు, చట్ట ప్రకారం ఆమె నీ తల్లి గురించే చెడుగా మాట్లాడతావు. హౌ సాడ్. నేను ప్రేమల గురించి, తండ్రి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఫ్యామిలీలో భార్యాభర్తల యొక్క సంబంధం
సరిగా లేదు, ప్రేమ సరిగా లేదు, ఫెయిల్ అయిపోయింది. తరువాత వీళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరు? కయ్యూను, హేబేల్. చూసారా, వెంటనే కయ్యూను హేబేలు వస్తూ ఉన్నారు. కయ్యూను అడుగుతున్నాడు, వేర్ ఈజ్ యువర్ బ్రదర్, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నా తమ్మునికి నేను కావాలన్నా, నీవు తప్పక కావలి వాడవై ఉన్నావు. నీ తమ్ముని విషయంలో నీ బాధ్యత ఉన్నది. ఈరోజు నీకు కొంచెం మంచి స్థితి వచ్చింది, నీ తమ్ముని బాధ్యత నీ దగ్గర ఉన్నదా? నీ తమ్ముని చదువుల విషయంలో, వాడి పెళ్లి విషయంలో, నీ చెల్లెల విషయంలో, ఆమె పెళ్లి లేక ఆమె భవిష్యత్తు విషయంలో నీవు అన్నవు, తమ్ముడవు, నీవు వారికంటే బెటర్గా ఉంటే వారి బాధ్యత దేవుడు నీకు అనుగ్రహించాడు, నీకు అప్పచెప్పాడు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏనా అడుగుతూ ఉన్నాడు, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? సో అన్న తమ్ముణ్ణి ఏం చేశాడు? చంపేశాడు. అన్నదమ్ముల ప్రేమ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, అన్న చెల్లెల ప్రేమ కూడా ఎందుకో ఫెయిల్ అయిపోయింది. బైబిల్లో చూస్తే అన్న చెల్లెలు కూడా ఏమంటారు, దావీదు కుమారుడు అమ్నోను అనేవాడు తన సొంత చెల్లె గురించే వాడు తప్పుగా ఆలోచన చేసే ఒక తప్పుడు విధానానికి వెళ్ళిపోయింది. అక్కడ వారిది ఫెయిల్ అయిపోయింది. అంత మాత్రమే కాకుండా బిడ్డలు తండ్రితో సంబంధంలో కూడా విస్తరించి నేను చెప్పలేను, కానీ లోతు ఫ్యామిలీలో మొత్తం ఇంకా అది మనము ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని సంఘటనలు జరిగిపోయాయి. భూమండలం మీద మానవుల మధ్యలో ఎక్కడ జరగకూడని ఒక తప్పిదాలు అక్కడ జరిగిపోయాయి. ఆ సంబంధాలు కూడా ఫెయిల్ అయిపోయినట్లుగా మనం చూస్తాం. తల్లులతో కుమారుల సంబంధం కూడా అబ్షాలోము ఫెయిల్ చేసి పడేశాడు. అబ్షాలోము తన తండ్రి భార్యలతోని తప్పుగా ప్రవర్తించాడు. అంత మాత్రమే కాకుండా యాకోబు పిల్లలు కూడా తండ్రి భార్యలతోని తప్పుగా వారు ప్రవర్తించారు. అక్కడ కూడా సంబంధాలు ఫెయిల్ అయిపోయినట్లుగా మనం చూస్తాం. మామ కోడళ్ళ సంబంధాలు దారి తప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఈ రీతిగా ఎన్నైనా నేను చెప్పగలను. అయితే పర్ఫెక్ట్గా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉన్నది అని మనం ఆలోచన చేస్తే తండ్రి ప్రేమ ఒకటి కరెక్ట్గా కనిపిస్తుంది నాకు. నేను గమనిస్తూ ఉన్నాను, తండ్రి బిడ్డలను ప్రేమించే ప్రేమ. తన కుమారులను చంపేశాడు, తన సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు, తన భార్యలను అవమానపరిచాడు, తన ఇంటి పరువంతా తీసేశాడు. వాని పేరు అబ్షాలోం. సో సైన్యాధిపతి అబ్నేరు పోతూ ఉన్నాడు యుద్ధానికి. దావీదు అంటాడు, అబ్నేరు, నేనంటే నీకెంత మర్యాదో నాకు తెలుసు. వాడు చాలా చిన్న పిల్లవాడు. ఎవరు? అబ్షాలోం. మనకి అంత తెలియదు, కొంచెం వాని విషయంలో కోపం చెయ్యకు అని చెప్తుండు. అసలు వాడు చస్తే బాగుండు, నా పరువు తీశాడు, నా బిడ్డలు నాకు సంసారం కాకుండా చేశాడు, నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గు, అది ఇది ఎన్నో అనాలి. అంత వాడు నష్టం చేసినప్పటికీ అంటూ ఉన్నాడు, వాని విషయంలో కొంచెమో కనికరించు. సరే, వాడిని వేసి పడేశాడు, అబ్షాలోను చంపేశాడు. ఆ సంగతి తెలిస్తే చనిపోయిండా నష్టజాతకుడు, వాడు చస్తేనే మంచిదిలే అనలే. ఏమన్నా తెలుసా? అబ్షాలోమా, నా కుమారుడా, నీకు మారుగా నేను చచ్చిపోతే బాగుండు, నీకు మారుగా నేను చచ్చిపోతే బాగుండు. ప్రియమైన వారులారా, అంతకంటే శ్రేష్టమైన తండ్రి ప్రేమ నూతన నిబంధనలో మనకు కనిపిస్తూ ఉన్నది, ఒక ఉపమానములో కనిపిస్తూ ఉన్నది. అది తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానములో మనం చూస్తాం. వాడు 100% తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించి తండ్రి యొక్క మర్యాదను, గౌరవాన్ని అంత మంట కలిపి ఆయన రాబడిని నష్టం చేసి, ఆయన ఆస్తిని పాడు చేసి ఇన్ని చేస్తే వాడు వస్తూ ఉంటే, ఏమ్రా కాదని పోయినావు కదా, తండ్రినే కాదనుచు గృహమే చెరసాలనుచు పోయావు కదరా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? పో బాత్రూంలో పోయి స్నానం చేసి ఏదో ఇంట్లో ఉండిపో అన్నాడా? వాడు ఎక్కడో ఉన్నాడు,
పరిగెత్తుకొని వెళ్ళి వాని మెడ మీద ముద్దు పెట్టిండని బైబిల్లో రాసింది. నేను ఏమంటానంటే, వానికి సర్ప్లస్ డ్రెస్ ఉందా, ఇంకొక డ్రెస్ ఉందా? ఉంటే అది కూడా అమ్ముకుంటున్నాడు. సోప్ ఉందా వాని దగ్గర? సోప్ ఉందా? పందుల పొట్టు తిన్నాడు అంటే పందులతో ఒక్కటయ్యాడు. నేనేమంటానంటే, వాడు అసలు ఎన్ని రోజులైంది స్నానం చేయక? వాని మెడ మీద ఎంత మురికి ఉండాలి? మీరు జస్ట్ ఆలోచన చేయండి. ఈ తండ్రి పరిగెత్తుకొని పోయి స్నానం చేయించారు, బట్టలు తొరిగారు, ఇవన్నీ తర్వాత, కానీ ముందు వాడిని కౌగిలించుకొని వాని మెడ మీద ముద్దు పెట్టాడు. ప్రియులారా, ఎంత ప్రేమ! మీరు ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక తండ్రి ప్రేమ చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. తల్లి అయినా మరుచును అనే లేఖనమే మనకున్నది. మీరు అన్యదా భావించవద్దు. నేను ఇక్కడున్న తల్లుల గురించి మాట్లాడడం లేదు. నేను అంటాను, ఒక స్త్రీ ఏమంటారు, హాస్పిటల్కి పోయి కడుపులో ఉన్న బిడ్డను చంపేయండి అని చెప్తుంది. నేను అంటాను, ఆమె వేశ్య అయితే కావచ్చు, నో ప్రాబ్లం. ఎవరి ద్వారా ఈ గర్భం వచ్చిందో కూడా ఆమెకు కూడా తెలియకపోవచ్చు, తప్పేం లేదు. కానీ నేను అంటాను, ఈ గర్భములో ఉన్న బిడ్డకైతే ఈమె తల్లి, దాంట్లో అనుమానం ఏమీ లేదు కదా. ఈ గర్భములో ఉన్న బిడ్డకైతే ఈమె తల్లి. కానీ ఆ తల్లి ఆ బిడ్డను చంపేయమంటుంది. అబార్షన్ చేస్తూ ఉన్నారు కదా, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తండ్రి ప్రేమ ఒక్కటి మనం చూస్తూ ఉన్నాం. దేవుని వారలారా, ఎంత విశిష్టమైనది! ఈ ప్రేమతోనే ఇంతవరకు మనం చేసిన ధ్యానములో ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే, ఈ ప్రేమతోనే. ఎందుకంటే కన్న కడుపు అంటావా, సృష్టించిన మనస్సు అంటావా, శాశ్వత కాల సంకల్పం అంటావా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ స్వరూపి కాదు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. మీరు చూడండి, ఈ బాటిల్లో నీళ్లు ఉన్నవి. ఒకవేళ ఇలా తీసి ఇలా అన్నప్పుడు ఏం పడతాయండి? వేలు పెడితే ఏమంటుంది? నేను వేలు పెడితే ఏమంటున్నాయి? ఏమండి? ఇది ఒకవేళ గాజుది అనుకుందాం, నేలకేసి కొట్టాను, ఏమవుతుంది? ఏమొస్తాయి దాంట్లో నుండి? ఏమొస్తాయి? సార్ ప్రైజ్ ద లార్డ్. సార్ ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా సార్? ఏం సార్ మీకు బాగా టెంపర్ ఉన్నట్టుంది, ఏం మాట్లాడుతున్నావా? అది కాదు సార్, మీకు పొగరు బాగున్నట్టుంది సార్. ప్రైజ్ ద లార్డ్ సార్ అన్నప్పుడు ఉన్న మర్యాద మాట్లాడు. ఇంకా నేను పొగరున్నా సార్ అది ఇది అంటే, ఏమ్రా, ఎవడిరా నువ్వు? ఎదుటి వ్యక్తి ఆన్సర్ ఎట్లుంటుంది? మర్యాద ఇస్తున్నంతసేపే మంచిగా ఉంటాడు. కొంచెం ఆయనను నేను ఇబ్బంది పెట్టినట్టుంటే లోపల నుంచి స్టార్ట్ అవుతుంది, ఉప్పొంగుతుంది, పేలిపోద్ది. కానీ ఈ బాటిల్ను నువ్వు ఏం చేసినా దీంట్లో నుండి ఏమొస్తాయి? ఈ నీళ్ళే వస్తాయి. దీన్ని ఇట్లా పట్టుకున్న నీళ్ళే వస్తాయి, ఏసి కొట్టిన నీళ్ళే వస్తాయి, నేలకేసి కొట్టిన నీళ్ళే వస్తాయి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. చూసారా? ఏమైనా ద్వేషం వచ్చిందా? నువ్వు దేవుడివి కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదయ్యా అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. ఈరోజు తండ్రుల దినమని మనము దేవుని సన్నిధిలో సమకూడి ఉండగా మన పరమ తండ్రి యొక్క విశిష్టతను మనం జ్ఞాపకం చేసుకొని 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పౌలు గారు చెప్పినట్లు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము నీవు మెగాఫోన్ అట్లేం లేవా మన? ఓకే,
సో మనం ఏం డిస్టర్బ్ కావద్దు, జస్ట్ మనం ముగించుకుందాం దేవుడు మనకిస్తున్న తలంపుల కొలది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, ఆయన ప్రేమ అయి ఉన్నాడు గనుక ఇదిగో ఆ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్క తండ్రి ప్రేమ ప్రియమైన దేవుని వారలారా ఎంతో ఉన్నతంగా ఉన్నది, మార్పు లేనిదిగా ఉన్నది. ఆయన ఏమంటారు, వేకువని లేచి ఇలా చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని రకాలుగా పరమ తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. మంచిది, ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను 2-3 తలంపులతో నేను ముగిస్తాను. ఈరోజు తండ్రుల దినం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరి తండ్రుల గురించి ఏమి చెబుతూ ఉన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం 1 వచనం 4 వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇది ఒక ఏమంటాం ప్రాముఖ్యమైన విషయం. దేవుడు తండ్రులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను. మనం కోపం చేయాలి కానీ పిల్లలకు కోపం వచ్చేటట్లు చేయొద్దట. ఎంత విచిత్రమైన మాట. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. మన యొక్క కోపము మన పిల్లలను సరిచేసేదిగా, ప్రోత్సహించేదిగా, బలపరిచేదిగా, సంపూర్ణులను చేసేదిగా, ప్రభు యొక్క స్వరూప స్వభావంలోనికి తీసుకువచ్చేదిగా, ఆలోచింపజేసేదిగా ఉండాలి మన యొక్క కోపము. కానీ వారిని కృంగదీసేదిగా ఉండకూడదు. ఒక్కటి, శిక్షించాలి పిల్లలను ఇక్కడ అంటూ ఉన్నాడు ఒక్కటి. రెండవది ఏంటంటే బోధించాలి అంటున్నాడు. ఎంత విచిత్రమైన మాట. ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచాలి. మనం పిల్లల విషయంలో ఎప్పుడైనా డిసిప్లైన్ యాక్షన్ వాళ్ళ విషయంలో కోపం చేసినప్పుడు ఎందుకు కోపం చేస్తున్నామో వాళ్ళకి చెప్పాలి మనం. ఎలా డాక్టర్ పేషెంట్కి ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? డాక్టర్ గారు ఏంటంటే నువ్వేం అడగొద్దు, నాకు తోసింది చేస్తా అంటాడా? ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి చెప్తాడు, తర్వాత పేషెంట్కి చెప్తారు, బాబు నీకు ఇది ప్రాబ్లం ఉంది, నీకు ఇది ఆపరేషన్ చేస్తాం, ఇది అయితే నీకు ఇట్లా ఆరోగ్యం వస్తుంది, నువ్వు ఇట్లా మంచిగా అవుతావు, నీకు ప్రాణాపాయ స్థితి నుండి తప్పించబడుతుంది, సంథింగ్. బాలుడు నడవవలసిన మార్గం వారికి నేర్పుము, వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడు. మనం కూడా నేర్పిస్తాం. ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ వానికి ఇస్తాం, ఇచ్చి డాడీ బాత్రూంలో ఉండడని చెప్పురా కదా, డాడీ పడుకున్నాడని చెప్పు. వాడు పాపం అమాయకుడైన కొడుకు ఏమంటాడు, డాడీ పడుకున్నాడని చెప్పమన్నాడు అంటాడు. ఏమండి, డాడీ లేడని చెప్పమన్నాడు అంటాడు. ఏం నేర్పిస్తూ ఉన్నాం? తల్లిదండ్రులము ఒక పురుషుల కోసమే ఏదో తిప్పి అంత మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉండడం కాదు. కానీ నేను నాన్న ఎవరైనా కొంచెం ఆ షూ అటు పక్కన పెట్టండి, వర్షం ఫుల్ ఎక్కువైపోయింది. ఎవరైనా చిన్నపిల్లలు జస్ట్ ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం నేర్పిస్తున్నాడు. తండ్రులముగా మనము మన కుటుంబం విషయంలో ఎలా ఉన్నాం? నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు ఇచ్చాం, చదివిచ్చాం, ఇంకొకటి అది కాదు. బియాండ్ దట్ ఇంకా అతి ప్రాముఖ్యమైన విషయాలు మనకు దేవుడు అప్పగించాడు. మన పిల్లల విషయంలో మనం కోపం చేయాలి, కానీ వారికి కోపం వచ్చే రీతిగా, వారు కృంగిపోయే రీతిగా, క్షణికావేశపు నిర్ణయాలు తీసుకునే రీతిగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. ఒక్కటి. రెండవ ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తాను. యొకబెతుతోని అంటాడు దేవుడు, లేక ఏమంటారు, ఫరో కుమార్తె అంటది మోషే విషయంలో, వీన్ని నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. ఎవరితో చెప్తున్నారు ఆ మాట? సొంత తల్లితోనే. ఇక్కడ తండ్రులైన వాళ్ళు కూడా మనము మన పిల్లలను మన కోసం కాదు పెంచుకోవాల్సింది, దేవుని కోసం పెంచాలి. మీరు అన్యదా భావించకండి.
నీకు అనిపించింది నీ కొడుకుని ఇంజనీర్ చేయాలని, నువ్వు ఇంజనీర్ చేసావు. నీకు అనిపించింది మీ బాబుకు అనిపించింది ఏదో అని నువ్వు అది చేసావు. అమ్మకు అనిపించింది మా పాపని ఇది చేయాలని అది చేసావు. అన్యదా భావించకండి. కానీ ఒక్క మాట నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా ప్రభువా నా కుమారుడు ఈ 10th అయిపోయింది అనుకుందాం, 10th అయిపోయింది, తర్వాత ఏం చేయడం నీ ప్రణాళిక అని ఎవరమైనా అడుగుతున్నామా ప్రభువును? మనకొక ఆశ ఉంది, అమ్మకొక ఆశ ఉంది. వాడిని అడిగితే వాడు సరదాగా నేను రిక్షా నడుపుతా అంటాడు, లేకపోతే ఆటో నడుపుతా అంటాడు, ఒకసారి పోలీస్ అంటాడు, ఒకసారి డ్రైవర్ అంటాడు. సరదాగా చిన్నోడు కదా, వాడికి ఏదో తోసింది వాడు చెప్తాడు. అప్పటి క్షణికావేశాన్ని బట్టి కూడా అలా చెప్తాడు. కానీ నేనేమంటానంటే, వీని విషయములో, నా కూతురు విషయములో నీ చిత్తం ఏమై ఉన్నది అని అడిగే తల్లిదండ్రులుగా లేక తండ్రులుగా, ఇంటి యజమానులుగా మనం ఉండడం ఎంతో ప్రాముఖ్యం. మీకు జ్ఞాపకం ఉన్నదా? శాంసన్ ఇంకా కడుపులో కూడా పడలేదు. మానోహ దంపతులు వచ్చి ఆ దేవదూతతోని మాట్లాడుతూ అంటారు, ఇతని విషయంలో మేము ఏం చేయాలి, ఈయన విషయంలో మేము ఏం చేయాలి, మా బాధ్యత ఏంటి? అసలు వాళ్ళ బాధ్యత వాణ్ణి ఎలా పెంచడం అనేది కాదు. నువ్వు ద్రాక్షారసం ముట్టొద్దు, చూసారా, నువ్వు ద్రాక్షారసం ముట్టొద్దు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు. కానీ విచారకరం ఏంటంటే, ఆ ద్రాక్షారసం అంటే ఈ కాలంలో ఏమంటారు, మత్తుపానీయం కిందనే లెక్క కదా, మద్యపానం కిందనే లెక్క. ఇక్కడికి వచ్చి ప్రభు బల్లలో చేయి వేసి ఈ ద్రాక్షారసం తాగుతారు మన వాళ్ళు, బయటికి వెళ్ళి ఆ రసం కూడా తాగుతారు. చాలా బాధాకరం. నేను చాలామంది క్రైస్తవులను చూస్తాను, నేను కూడా అలా ఉండేవాడిని. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఇంకా అలా ఎలా ఉంటాం మనం? అసలు అలా ఉన్నామంటే ప్రభువులో ఉన్నట్ల ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది పురుషులు క్రైస్తవులైన వాళ్ళు బ్రాండ్ షాపుల దగ్గర అక్కడ ఇక్కడ ఉంటారు. ఎంతో బాధాకరం. నేను కొంతమందిని చూస్తా, ముక్కుల నుండి పొగ వస్తూ ఉంటుంది. పొగ ఎక్కడి నుంచి రావాలి? పొగ కొట్టాలి ఎక్కడ ఉండాలి? ఎక్కడుంటాయి? పైన ఉంటాయి. ఇంటికి తలకు ఒక రంధ్రం చేసుకో, ఓ మేకు సుత్త తీసుకొని రంధ్రం చేసి ఒక పైప్ పెట్టు, దాంట్లో నుంచి వదులు పొగ. ముక్కులో నుండి కాదు వదలాల్సింది. ముక్కు మూస్తే నీకోసం 6 ఫీట్ల ప్లేస్ రెడీగా ఉంటుంది. జాగ్రత్త. ప్రభువులో ఆటల. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఏంటిది? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడిది? బెలియాలకు క్రీస్తుకు పొత్తెక్కడిది? చీకటికి వెలుగుకు పొత్తెక్కడిది? ఆ మార్పేది మన లోపల? ప్రభువారు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, మనము ఇరిటేట్ కావడం కాదు, కానీ రియలైజేషన్ మనకు అవసరం. రియలైజేషన్ లేకపోతే రిపెంటెన్స్ లేదు. రిపెంటెన్స్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ లేదు మన లోపల. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, కోపము రేపక. మన జీవితాలు కరెక్ట్గా ఉండాలి. మన జీవితాలు కరెక్ట్గా ఉన్నప్పుడు మనము ఏదైనా సాధించగలుగుతాం. మన కుటుంబాలను ప్రభువులో తీర్చిదిద్దగలుగుతాం. నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఒకవేళ ఇంకా లోక సంబంధమైన రీతిగా తండ్రులనబడ్డ మనము ఉండేది ఉంటే సరి చేసుకోవాలి. ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. ఏదో ఉంటుంది కదా, ఏదో ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టు మీద వేస్తుందట. ఓ తండ్రి కొడుకుది గొడవ. దాని గురించి వింటే ఆశ్చర్యమైంది. ఏందిరా తండ్రి కదా, నీకు మర్యాద లేదా అంటే, వాడు అంటాడు, అంకుల్ మా డాడీ హాఫ్ తాగితే నేను కూడా క్వార్టర్ కొట్టినా కదా, హాఫ్ తాగినోనికి అంత కోపం ఉంటే క్వార్టర్ తాగినోనికి నాకు కూడా ఉంటుంది కదా అంటాడు వాడు. ఎడబెడతాం తల. తండ్రులకు దేవుడు బాధ్యత ఇస్తూ ఉన్నాడు, కుటుంబ బాధ్యత. పిల్లల కోపము రేపక దేవుని యొక్క చెప్పండి శిక్షలో బోధలో వారిని పెంచాలి. అందుకే మనము ద్వితీయోపదేశకాండంలో చూసినట్లయితే మనందరికీ తెలుసు, మనం సండే స్కూల్ నుంచి మన పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు తండ్రులైన వారు జాగ్రత్త, ఈ మాటలు మరి హృదయంలో భద్రపరచుకోవాలి. 4వ వచనం నుండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా
నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా చేతికి కట్టుకోవాలి, కంటికి కట్టుకోవాలి, ఇంటి ద్వారములకు కట్టుకోవాలి. కంటికి కట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఒక అద్దాలు పెట్టుకోవడం అన్నట్టు. ఏదైనా సరిగా కనిపించినప్పుడు ఏం చేస్తాం? అద్దాలు పెట్టుకోవడం. క్లారిటీ క్లియర్గా వస్తుంది. అక్కడ గొంతున్నది, గొంతున్నది కనుక నేను ప్రక్క నుంచి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని ఇలా పెట్టుకోవాలి. లేకపోతే వలే అన్నట్లే కనిపించి వలల్లో ఇరుక్కుంటాం. నేను అనుకుంటా దావీదు ఇంటి మీద నడుస్తూ ఉన్నాడు. తఫ్రీ అంటారు ఉర్దూలో. షామ్నే తఫ్రీ కర్రే గర్కా ఊపర్. తఫ్రీ చేస్తుంటే స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది. భార్యను చూస్తే నువ్వు క్యాట్ వాక్ చేస్తే పర్వాలేదు, మొగోడివైనా. నీ భార్య దగ్గర క్యాట్ వాక్ చేయి, డిస్కో చేయి, ఏమైనా చేయి. వేరే స్త్రీని చూసినప్పుడు క్యాట్ వాక్ ఎలా చేసావు? కడగండ్ల పాలైపోయాడు. మనకు తెలుసు కదా, సారు బాత్రూంలో పడితే నడుము ఇరిగిపోయింది, బ్రతుకు బస్టాండ్ అయిపోయింది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని ఆలోచన చేయాలి. మన హృదయంలో ఏమున్నదో చెప్పండి, నోరు అదే మాట్లాడుతుంది. మన పిల్లలతోని మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం? మన పిల్లలతోని ఇది మాట్లాడాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం చూద్దామా? యోబు గ్రంథము 1వ అధ్యాయం ఈ రీతిగా తెలియచేయబడుతూ ఉన్నది. 1వ వచనం, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. ఇది తండ్రి యొక్క స్టాండర్డ్. 2వది, అతని స్థితిని చూపెడుతున్నాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది పిల్లలు. 3వది, ఆయన స్థాయిని చెప్తూ ఉన్నాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనములందరిలో అతడు కూడనా, అతడే. సరే, ఇదేంటిది? ఇప్పుడు కారు ఒక టెస్లానేనా? ఏం పేరు ఆయన పేరు? ఆయన అంటున్నాడు, ఈ టెస్లా అయినా బాగా అదృష్టవంతుడని అంటున్నారు అందరూ. కానీ నేను రోజుకు 16 గంటలు పనిచేస్తున్నా, వీకెండ్ నాకు లేదు. 8 రోజులు 7 రోజులు పనిచేస్తున్నా. అందరూ నా పని వాళ్ళేమో 5 రోజులే పనిచేస్తారు, నేనేమో 7 రోజులు పనిచేస్తున్నా. ఇంకా నన్ను అదృష్టవంతుడు అంటారు. నా దగ్గర పనిచేసే వాళ్ళు 8 గంటలు 9 గంటలు పనిచేస్తారు, నేనేమో 16 గంటలు పనిచేస్తున్నా. ఇంకా నన్ను ఇంత పని చేసినాక ఎవడైనా సంపాదిస్తాడు అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చూస్తే ఇంత ధనవంతుడు అయ్యాడంటే ఎంత కష్టపడి పనిచేయాలి ఆయన? ఏమండి, తీరికుంటుందా చెప్పండి ఆయనకు? కానీ బైబిల్ ఇలా చెప్తుంది మనకు. చూస్తారా నాతో పాటు? 5వ వచనం, 4వ వచనం, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై ఉన్నప్పుడు తమ 3 అక్కజెల్లెండ్లను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. ఒక తండ్రి యొక్క బాధ్యతను నేను ఇక్కడ చూపెడుతూ ఉన్నాను. నీకు 4 పిల్లలు ఉన్నారు. నేనంటాను, పెద్దోడు చిన్నోడితోని మాట్లాడుతుండా. ఎన్నో కుటుంబాల్లో వారికి పుట్టిన పిల్లలు, అన్నదమ్ములు, అక్కజెల్లెళ్ళు మాట్లాడుకోరు. దానికి తండ్రి బాధ్యతనే అని నేను చెప్తూ ఉన్నాను. తల్లిదండ్రులు బాధ్యులే. నీ పెంపకం పిల్లలు ఆ రీతిగా మరి విడిపోవడానికి కారణమైంది. నీ పెంపకం పిల్లలు ఆ రీతిగా మనస్పర్ధలు పొందడానికి కారణమైంది. నువ్వు సమతుల్యంగా వారిని పెంచలేదు. చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మీరు చూసారా, అంత ఆగర్భ శ్రీమంతుడు, కొంచెం కూడా రెస్ట్ లేకుండా పనిచేసేవాడు. కానీ పిల్లల లోపల ఏమంటారు, ఆ హార్మనీ, ఆ ఐక్యత, ఏమంటారు అనుబంధం, ఆప్యాయతలు పెంచాడు. నేను చాలాసార్లు అడుగుతా, ఇక్కడ కూర్చున్న నీవు ఒకవేళ నీ అన్నతో మాట్లాడక ఎంతకాలం అయిందో?
నీ ఆడబిడ్డతోని నీ సంబంధాలు, నీ కొంతమంది తల్లితోనే దుష్మని చేస్తారు, తండ్రితోనే దుష్మని చేస్తారు. నేనేమంటానంటే ఇక్కడున్న తల్లితో, తండ్రితో, అన్నతో, తమ్మునితో, లేక ఏమంటారు వచ్చిన కోడలతోనో వాళ్ళతోనే నీ సంబంధం సరిగా లేదు, దేవునితో సంబంధం సరిగా ఉన్నదంటే అది ఎంత సత్య దూరం. ఏమే రైట్ ఆర్ నాట్? ఏనో ఈ బల్లలో విత్ ఫుల్ రెఫరెన్స్, భయము, భక్తి, ఇంకా కొంతమంది అయితే ఏడుస్తారు, చీత్తారు. ఎవరికి కావాలి నీ భక్తి? ఆ వ్యక్తితో సమాధానం లేకుండా ఈ బల్లలో చేయలా వేస్తున్నావు, ఈ కానుక ఎట్లేస్తున్నావు? దేవునితో నీ సంబంధం సరిగా ఉంటే కుటుంబంలో అందరితో నీ సంబంధం సరిగా ఉంటుంది. కుటుంబంలో అందరితో నీ సంబంధం సరిగా ఉంటుంది. కుటుంబంలో అందరూ అందరి గురించి మంచిగా మాట్లాడతారు. లేకపోతేనా మావాడు వేస్ట్ ఫెలో అండి. చాలామంది తండ్రులు వాళ్ళ పిల్లల గురించి చాలా చీప్గా మాట్లాడతారు. ఏమండి మీ బాబు కొంచెం మీటింగ్కి వస్తే బాగుండు, రేపు మనకు ప్రోగ్రాం ఉంది కదా, కొంచెం మందిరంలో, వాడు వేస్ట్ ఫెలో అండి, వాడు ఇంట్లో అసలు మాటనే వినడండి. నీ నోటితోని నీ బిడ్డను నువ్వు వేస్ట్ ఫెలో అన్న తర్వాత జీవము మరణము నీ నాలుక వశములో ఉండగా దేవుడు కూడా వాడిని టేస్ట్ ఫెలోగా మార్చలేడు. నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నీ నోటి నుండి శుభవచనాలు నీ భార్య గురించి రావాలి, నీ భర్త గురించి రావాలి, నీ పిల్లల గురించి రావాలి, నీ ఇంటి వారి గురించి రావాలి. నీ ఇంటి గురించి బయట మాట్లాడే స్పోక్స్మెన్ నీవే రిప్రజెంటేటివ్. నీ కుటుంబం గురించి ఎలా మాట్లాడుతున్నావు? నీ కుటుంబాన్ని ఎలా ప్రభువులో సమన్వయం చేస్తూ ఉన్నావు? చూసారా, ఇంత ఆగర్భ శ్రీమంతుని పిల్లలు ఎంత ఐకమత్యంగా ఉన్నారో. నీ పిల్లలు ఎలా ఉన్నారు? దానికి తల్లిదండ్రులముగా మనమే బాధ్యత అని మర్చిపోవద్దు. నేను క్రిందికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. 5వ వచనం మనం చూస్తే, వారు వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేశారు అనడం లేదు, పాపము చేశారు అనడం లేదు. పాపము చేసి చదవాలి, దూషించిరేమో ఒకవేళ బై మిస్టేక్ అని వారిని ఒక్కొక్కరిని పిలిచి వారిని శుద్ధి చేసి ఒక్కొక్కరి కొరకు బలులు అర్పిస్తూ ఉన్నాడు. అసలైన పడుకునే టైం ఎప్పుడైద్దో, కానీ కుటుంబం విషయంలో ఒక తండ్రిగా తన బాధ్యత మీరు చూడండి. నేనేమంటానంటే, ఓ 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తావు కావచ్చు, నువ్వు ఫీల్ అవ్వద్దు. చాలా బిజీ అండి, నథింగ్ డూయింగ్. ఆ మధ్య దైవజనులు జడ్సన్ అబ్రహాం గారి మిస్సెస్ ఒక వర్తమానం చెప్తున్నప్పుడు ఒక మాట విన్నా నేను. ఆమె జర్మన్లోనో ఎక్కడనో పరిచర్యకు వెళ్తే అక్కడ ఒక మినిస్టర్ వచ్చాడట. మినిస్టరు వచ్చి మీటింగ్లో నుంచి మధ్యలో లేచిపోయారట. లేచిపోతే ఎందుకు పోయినామంటే, మా బాబు స్కూల్లో టైం అయింది, స్కూల్ వదిలిపెడతారు, బాబుని తీసుకురావాలి. అరే నువ్వు మినిస్టరు కదా, నీకు పని వాళ్ళు లేరా అంటే, నా బిడ్డను నేను నా ఇంటికి తీసుకురావడానికి పని వాళ్ళు ఏంటి? నా బిడ్డను ఎవరు తీసుకొచ్చుకోవాలి? నేను తీసుకొచ్చుకోవాలి. నవ్ డేస్ వెరీ సాడ్. కుక్క పిల్లలను మనం ఎత్తుకుంటే మన పిల్లలను పని వాళ్ళు ఎత్తుకుంటారు. కుక్క పిల్లలకి ఇచ్చే విలువ మనం మన బిడ్డలకి ఇస్తలేం. వెరీ సాడ్. బాలుడు నడవవలసిన మార్గం వానికి నేర్పించు, వాని నడతలు బాగా కనిపెట్టు. తల్లిదండ్రులం అంటే మన బిడ్డల యొక్క పెంపకం ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ సెంటర్. పెళ్లి చేసి పంపించిన పిల్లలను ఇప్పటికి కూడా నన్ను ఆడిపిస్తారు మా పిల్లలు. మా పాప ఫోన్ వచ్చిందంటే గడగడ వణుకుతా నేను. అంటే బాధ్యత అయిపోలే. కొడుకుకు పెళ్లి చేసిన వానికి కూడా కూతురు పుట్టింది, బాధ్యత అయిపోలే. ఆ సంబంధం, ఆ బాధ్యత ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రులారా, మీ పిల్లల కోపం రేపక దేవుని యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి.
పౌలు గారు సంఘానికి చెప్పిన రీతిగా నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి మన పిల్లలకు చెప్పాలి, నన్ను పోలి నడవండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కూర్చున్నప్పుడు లేచినప్పుడు వారి యొక్క ఫ్యూచర్ కొరకు దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని వాళ్ళతో మాట్లాడాలి. అంటే పిల్లలతోని మాట్లాడాలి. మనం పెట్టామా, ఇచ్చామా, పోయినామా, నో, వాళ్ళతోని ఎప్పటికప్పుడు మనం మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే వానితోని దయ్యం మాట్లాడుతుంది, జాగ్రత్త. వానితోని సాతానుడు మాట్లాడతాడు, పలానా అమ్మాయి మాట్లాడుతుంది, పలానా అబ్బాయి మాట్లాడతాడు, వాని భవిష్యత్తు దారి తప్పుతుంది. మనమేం మాట్లాడాలి ప్రియమైన దేవుని వారలారా. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు గారంగా పెంచాలి మన పిల్లలను. 6 సంవత్సరాల నుంచి సుమారు 13 సంవత్సరాలు వచ్చేసరికి ఒక మిలిటరీ డిసిప్లైన్లో పెంచాలి. 13 సంవత్సరాల నుండి మన పిల్లలతో ఒక స్నేహితులుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఉంటారా? సో మన పిల్లలతో మనమే స్నేహితులము కావాలి. ఇక్కడ వారిని ఆధ్యాత్మికంగా మనం చూస్తూ ఉన్నాం. మొదట ఆయన దేవునిలో బలంగా ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన సంపాదన అన్నిట్లో ఉంది. మూడవది ఆయన కుటుంబం విషయంలో దేవుని చిత్తానుసారమైన కుటుంబముగా ఆయన ప్రణాళిక చేశాడు. ఆఖరిగా వారిని దేవుని ప్రణాళికలో, దేవుని పరిశుద్ధతలో ప్రతి దినము నడిపిస్తూ ఉన్నాడు. చేతులెత్తండి, ఇవన్నీ ఏం లేవు. కానీ ఎంతమంది తండ్రులు లేచిన వెంటనే తమ బిడ్డల తల మీద చేయి పెట్టి దేవుడు నా బిడ్డను ఆశీర్వదించును గాక. ఎంత అవుతాయి డబ్బులు దీనికి? రోజుకి ఎన్ని డబ్బులు అవుతాయి? ఈయనకైతే ఒక్కొక్క బలి 10 మంది పిల్లలకు పని, ఎద్దులో మేకలో ఏంటో, మరి చాలా డబ్బులు అవుతాయి కదా. కానీ మన బిడ్డల మీద చేయిబెట్టి యేసు నామములో నా కుమారుణ్ణి దీవిస్తున్నాను అనడానికి ఎన్ని డబ్బులు అవుతాయండి? ఫైనల్గా ఈయన మంచి తండ్రే కాదు, మంచి భర్త కూడా. భార్య బలహీనమైన ఘటన, బాగా ఆమె బాధలో ఉన్నది. 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. 9 మాసాలు మోసి ఆమె కన్నది ఆ బిడ్డలను. అంటే ఎన్ని సంవత్సరాలు ఆమె గర్భం మోసిందో 10 మంది బిడ్డలు అంటే కదా. 10 మంది బిడ్డలు చచ్చిపోతే కొంత వైరాగ్యంతో ఆమె వచ్చి అంటుంది, ఏం దేవుడయ్యా, దూషించి చావు అన్నది. ఆయన ఏమన్నాడు? ఏంటే మూర్ఖురాలా అన్నాడా? ఒక నీతిమంతురాలు అయిన నీవు మూర్ఖురాలు లాగా మాట్లాడతావేంటమ్మా? ఎంత హూందాగా ఉన్నది ఆయన మాట, ఎంత హూందాగా ఉన్నది. చాలామంది పురుషులైన వారు తమ భార్యలను ఏంటే, రావే, పోవే ఇట్లా మాట్లాడతారు. రేపు వాడు కొడుకు ఏం మాట్లాడతాడండి? వాడు కూడా భార్యను రావే, పోవే అంటారు. మనం తమిళనాడు పోతే అమ్మ అని పిలుస్తారు భార్య. మనకు తెలుగులో ఉంటుంది, కార్యేషు మంత్రి, కర్మేషు దాసి, భోజ్యేషు మాత అంటాం కదా. వాళ్ళు అమ్మ అని పిలుస్తారు నోరారా భార్యలు. మనమేమని పిలుస్తున్నాం? అట్లనే భార్యలు కూడా ఏ రమేష్, ఏ రాజేష్ భర్తలను పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. రేపు నీ కూతురు కూడా వచ్చే భర్తను పేరు పెట్టే పిలుస్తుంది. పాపం ఈయనే అమాయకుడు, నువ్వు పేరు పెట్టి పిలుస్తుంటే నేనేమంటలేడు, కానీ నీకు వచ్చే అల్లుడు ఊరుకుంటాడు అనుకోకు. విభేదాలు స్టార్ట్ అవుతాయి. ఆ అత్తగారింట్లో విభేదాలు వస్తాయి. మనకు మర్యాదలు లేవా? మన తల్లి అయిన షారా ఏమని పిలిచింది చెప్పాలి? ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందట. అంత ఆగర్భ శ్రీమంతురాలైన మన తల్లి మన తండ్రిని ఏమని పిలుస్తుంది? ఓ 10 కోట్లు ఉన్నాయా మీ నాయనకు, నువ్వు నీ భర్తను పేరు పెట్టి పిలుస్తావు. చేంజ్ యువర్ మైండ్ సెట్. లోకంలో ఉన్న వాళ్ళ సంగతి మనకొద్దు కదా. ప్రభువులో ఉన్న వాళ్ళం మాత్రమే మనం ఈ విషయాలు మాట్లాడతాం. ఇంతవరకు ఒకవేళ అట్లా ఉంటే పర్వాలేదు, ఏంటే రావే పోవే అంటే అని ఉండవచ్చు, ఇట్లా పిలవచ్చులే అనుకున్నాం కావచ్చు. మార్చుకుందాం. అమ్మ అని పిలిస్తే మునిగేది ఏమున్నది? మునిగిపోతుందా? కిరీటాలు పడిపోతాయా మన ఏమైనా? ప్రియమైన వారులారా, మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తాం? నేను ముగింపులో చెప్తూ ఉన్నాను, మన పిల్లలు మొట్టమొదట మనల్ని ప్రేమిస్తారు, అంతే. ఇంకేం ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు. నువ్వు కొడతావా,
వాడు అట్లా పోతాడు, మళ్ళీ వచ్చి నీ ఒళ్ళోనే కూర్చుంటాడు, అంతేనా? మళ్ళీ నీ చుట్టే తిరుగుతాడు, నీ దగ్గరనే పడుకుంటాడు. కొంతకాలమైన తర్వాత మొదట ప్రేమించడంతో స్టార్ట్ చేస్తారు నీ పిల్లలు. రెండవది అంచనా వేస్తారు. చెప్పండి, అంచనా వేస్తారు. స్కూల్లో సత్యమేవ జయతే అని చెప్పారు, సండే స్కూల్లో అబద్ధం ఆడవద్దని చెప్పాడు, నేను లేడని చెప్పమంటున్నాడు డాడీ అని, ఇక్కడ అబద్ధీకుడు డాడీ అని చెప్తారు. మనం అనుకున్నట్లు డాడీ ఒట్టి ద్రాక్షరసం రొట్టెనే కాదు ఇంకొకటి కూడా తినేవాడు అని ఎస్టిమేషన్ చేస్తాడు. నా తండ్రి దురలవాట్లు కలిగిన వాడు, భూలోకంలో చాతగాని వాడు, ఎందుకంటే మా అమ్మను కొడతాడు కదా. భూమి మీద చాతగాని వెదవని ఉన్నాడంటే వాడు భార్యను కొడతాడు. ఇక వాడు చేయగలిగింది అదే. భర్తలను కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం, వాళ్ళు కూడా సరి చేసుకోవాలి దేవునిలో. అయితే ఇక్కడ చెప్పగలిగింది ఏంటంటే, రెండవ స్టేజ్లో వాడు పిల్లలు తల్లిదండ్రులను ఏం చేస్తారు? ఎస్టిమేషన్ చేస్తారు, అంచనా వేస్తారు. ఓహో మా డాడీ మా మమ్మీ అట్లా కాదు, మా డాడీ లేనప్పుడు ఎవరెవరితోనో మాట్లాడుతుంది, మా డాడీ వచ్చేసరికి మార్చేస్తుంది, మా మమ్మీని చూడంగానే ఇట్లా అట్లా. మూడవ స్టేజ్ ఉంటుంది, అదేంటంటే పిల్లలు తల్లిదండ్రులను క్షమిస్తారు. చెప్పండి, అరే జనం దియే సో మా బాప్ హై, క్యా కరెంగే, మాఫీ కరో. మూడవ స్థాయికి మనం దిగజారొద్దు, మూడవ స్థాయికి మనం దిగజారొద్దు. పోనీ ఏదో జన్మనిచ్చిన తల్లిదండ్రులయ్యా క్షమించేద్దాం, ఏం చేద్దాం అనే ఆ సానుభూతి మాత్రం మనం పొందుకోకూడదు. ఆ ముగింపులో ప్రియమైన దేవుని వారలారా, నేను మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులనై ఉండుడని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ మహామహుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కారణం, నిన్ను తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు. తాను సృష్టించిన వాటిలో నిన్నే ప్రథమ ఫలముగా ఆయన చేసుకున్నాడు. ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆయన మనల్ని సంరక్షించేవాడు, కాపాడేవాడు, ఆదుకునేవాడు, మనకు ఆశ్రయముగా ఉన్నవాడు, మనకు శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, మరియు యేసు ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపమంతటి కొరకై మరణించి తిరిగి లేచిన వాడు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన మోక్షం ఇచ్చిన వాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇది పరమ తండ్రి. ఆ తండ్రి యొక్క విశిష్టమైన గుణం ఏమిటంటే, ఏమి చేసినా కానీ దాని లోపటి నుండి ప్రేమనే వస్తుంది. ఆయన కృపా సత్య సంపూర్ణుడైన కనికరము గల దేవుడు గనుక మనం ఇంకా నిర్మూలము కాక సజీవులమై ఉన్నాం. ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమను కలిగిన వారమై ఈ లోకంలో తండ్రులుగా తల్లులుగా ఉన్న ఇంటి యజమానులుగా ఉన్నవారు పరిశుద్ధ గ్రంథం నేర్పించిన రీతిగా మొట్టమొదట యోబు వలె భయభక్తులు కలిగి దేవునితో తమ సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుటుంబం విషయంలో బాధ్యతలు నిర్వర్తించాలి. మరియు కుటుంబమును దేవుని యొక్క సన్నిధిలో నిత్యము అలాగూ చేయుచుండెను అని దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టాలి. మూడవ అతి ప్రాముఖ్యమైనది, సంఘముతో మన కుటుంబానికి శాశ్వత సంబంధాన్ని చేసేయాలి. నేను విమర్శించడం లేదు, మీకు తెలుసు ఎంతమంది కుటుంబాలతోని వచ్చారో మరి చూడాలి. మొన్న మధ్య ఒక కుటుంబం గురించి నేను విన్నా. ఆదివారం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ మా పిల్లలు రారు. ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయం, ఏదైనా కానివ్వండి, ఆదివారం మా పిల్లలు రారు. ఎక్కడికి పోతారు? నేను నా పిల్లలు దేవుని మందిరానికి. అట్లా ఎన్నో తీసిపడేశారట పిల్లలు. కానీ దేవుడు ఆదివారం కానీ ఇంకొకసారి రాసే ఎగ్జామ్స్ కూడా వారి ముందుకు తీసుకొచ్చాడు. ఈ దేశంలో టాప్ పొజిషన్లో ఉన్నారట వాళ్ళ పిల్లలు. నేను సాక్ష్యం విన్నా. దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్తూ ఉన్నాను. మన పిల్లలను కూడా యేసు ప్రథమ స్థానముగా పెట్టండి.
ఎవరి జీవితంలో యేసు ప్రథమ స్థానంగా ఉంటుందో వారు ఈ లోకములో ప్రథమమైన వారుగా ఉంటారు అని ప్రభువును బట్టి నేను చెప్తున్నాను. యవన బిడ్డలారా, మీకు చెప్తున్నాను, అలెగ్జాండర్ ఫ్లెమింగో తన జీవితంలో యేసుకు ప్రథమ స్థానం ఇచ్చాడు. ప్రపంచంలో పెన్సిలిన్ లేక యాంటీబయాటిక్ కనుగొన్న ప్రథమమైన వాడుగా అతడు నిలబడ్డాడు. రైట్ బ్రదర్స్ తమ జీవితంలో యేసుకు ప్రథమ స్థానం ఇచ్చారు. అందుకే ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ కనుగొన్న వారుగా వారు నిలిచారు. అలెగ్జాండర్ గ్రహం బెల్ యేసుకు ప్రథమ స్థానం ఇచ్చాడు. ఆయన కమ్యూనికేషన్ వ్యవస్థ యొక్క సూత్రధారిగా, టెలిఫోన్ కనుగొన్నవాడుగా ఈ లోకంలో ఎన్నో అట్లా చెప్పగలను నేను. ఈరోజు యేసుకు ప్రథమ స్థానం ఇచ్చే కుటుంబాలుగా మనం ఉందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఎవరి గురించి ఆలోచన చేయవద్దు. తండ్రులుగా ఒక విశిష్టమైన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఆ తండ్రి యొక్క విశిష్టతను తెలపడానికి ముందుగా ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఎలా మానవాళి అనే సంతానం కొరకై ఆయన తన యొక్క ప్రణాళికను, చిత్తమును, బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చాడో మనం గమనిస్తూ వచ్చాం. ఆయన ముందు ఉండి నీకు తండ్రి అనే బాధ్యతను ఆయన ఇచ్చాడు. తండ్రి అనే స్థాయిని నీకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక తండ్రిగా నేను ఎలా ఉన్నానో, ఒక తండ్రిగా ముందు పరమ తండ్రితో నా సంబంధం ఎలా ఉన్నది, ఒక తండ్రిగా తండ్రి అవడానికి కారణమైన నా భార్యతో నా సంబంధం ఎలా ఉన్నది, ఒక తండ్రిగా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలతో నా సంబంధం ఎలా ఉన్నది, ఒక తండ్రిగా సంఘములో నా సంబంధం ఎలా ఉన్నది, సంఘముతో నా సంబంధం ఎలా ఉన్నది. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. శ్రేష్టమైన ఇంటి యజమానుడనే ఆ గొప్ప బాధ్యత సహితమైన ఆ ప్రివిలేజ్ను దేవుడు మనకిచ్చి ఉండగా దాన్ని సమర్థవంతంగా దేవునికి మహిమగా కొనసాగించడానికి మన యొక్క స్థితిగతి పరిస్థితులు అంతటిని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభువులో మనము దైవ చిత్తానుసారమైన తండ్రులముగా, తల్లులముగా లేక కుటుంబాలుగా ఉండడానికి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. అట్టి కృప కొరకై మనం ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మహిమ కలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. పరమ తండ్రివైన వాడా నీకు వందనాలు. సృష్టికర్తవైన వాడా నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మా ఎడల తండ్రిగా మీ యొక్క చిత్తమును ఏ రీతిగా మీరు నిర్వర్తిస్తూ ఉన్నారో దాన్ని మాకు తెలియజేస్తూ వచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు తండ్రివై ఉండగా మాకు ఆ తండ్రి బాధ్యత మా కుటుంబం కొరకై ఇచ్చినవాడా నీకు వందనాలు. మా ఇంటికి మేమే సేవకులమని, యాజకులమని మా జ్ఞాపకం చేశావు. యోబు నిత్యము అలాగూ చేస్తూ ఉన్నాడు. కొర్నేలు తన ఇంటి వారందరితో నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నాయన, నీ మాట విన్నప్పుడు నాయన ఆ రోమాలో జైలర్ తన కుటుంబం అంతటితో నీ అందు విశ్వాసం ఉంచాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క పురుషుడు తన ఇంటి వారు అందరితో కలిసి నీ అందు విశ్వాసం ఉంచిన వాడుగా, నీ అందు ఉన్నవాడుగా, నీ సన్నిధిలో ఉన్నవాడుగా, పాపరహితమైన జీవితం గడిపేవారుగా, కూర్చున్న, లేచిన, నడిచిన మీ నాయన మాటలే పరమావధిగా జీవించేవారుగా, తమ సంతానాన్ని నడిపించేవారుగా ఉండుటకు మీ సహాయం చేయండి. పడిపోయిన తండ్రులుంటే క్షమించండి, తిరిగి లేవనెత్తండి. వెనుకడుగు వేసిన తండ్రులుంటే క్షమించండి, వారిని చేయిపట్టి ముందుకు నడిపించండి. తప్పిపోయిన తండ్రులుంటే క్షమించండి నాయన, వారిని త్రోవలోనికి తీసుకురండి. తండ్రులందరినీ మీ నామంలో దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. బిడ్డలు కూడా తల్లిదండ్రుల ఎడల విధేయులైన వారుగా ఉండుటకు మీ సహాయం చేయండి. తండ్రి యొక్క విశిష్టతను గ్రహించేవారుగా పిల్లలు ఉండుటకు మీ కృప చూపండి. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం. కుటుంబములను మీ నామములో దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.